అందరికీ నమస్కారం. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడ నిర్వహిస్తున్న సుభాష్ పాలేకర్ కృషి రైతులుకి, అలాగే శ్రీ వేణుగోపాల స్వామి బొబ్బిలి విజయనగరం జిల్లాలో ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన బొబ్బిలి శాసనసభ సభ్యులు దేవి నాయన్ గారికి, మీ అందరికీ పెద్దలకి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మనం ఈరోజు ఒక రెండు పెద్ద సవాళ్ళను ఎదుర్కొంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా మనం నివసిస్తున్న ఈ నేల తల్లి రోజు రోజుకి వేడి పెరుగుతుంది, అంటే జ్వరం రోజు రోజుకి పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ ఇది మొత్తానికి ప్రతి దేశానికి ఒక సవాలు. రెండోది, మనం తీసుకుంటున్న ఆహారంలో ఎక్కడా కూడా పోషక విలువలు, సూక్ష్మ పోషకాలు లేవు. ఈ విషయాలు ఒక 15 సంవత్సరాల క్రితం శ్రీ సుభాష్ పాలేకర్ గారు ద్వారా, శ్రీ రాజీవ్ దీక్షిత్ ద్వారా ఏకకాలంలో తెలుసుకోవటం, అప్పటి నుంచి నా జీవన విధానాన్ని మార్చుకొని ఆచరిస్తూ ఇప్పటి వరకు పాలేకర్ గారి కార్యక్రమాలు తెలంగాణలో 5 నిర్వహించి ఒక 25,000 మందికి శిక్షణ ఇవ్వగలిగాం. రాబోయే 7 సంవత్సరాల్లో 3 లక్షల మందిని 2 రాష్ట్రాల్లో యువకుల్ని తయారు చేయాలని సంకల్పం చేసుకున్నాం. దీనికి సంబంధించి ఫిబ్రవరి 15, 2025 సంవత్సరంలో కన్హా శాంతివనం రామచంద్ర మిషన్, ఇది భాగ్యనగరం నుంచి బెంగళూరు వెళ్ళే వైపు చిన్నజీయ స్వామి ఆశ్రమం దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్ల దూరంలో కుడి చేతి వైపు లోపలికి ఉంటుంది చేగూరు. అక్కడ కార్యక్రమం చేయడానికి 5 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. కానీ మధ్యలో కోవిడ్, రకరకాల కారణాల వల్ల కుదరక ఇప్పుడు ఒక వారం రోజుల క్రితం దీనికి సంబంధించిన ఉత్తర్వులు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది భారతదేశంలో అత్యంత పెద్ద కార్యక్రమం. పాలేకర్ గారికి నిర్వహించే బాధ్యతలు ఆ కృష్ణ భగవానుడు, ఆ ఏడుకొండ స్వామి ఇచ్చారు. ఇది మనందరి కార్యక్రమం. ఇది జాతి నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమం. దేశ స్వతంత్రం కోసం అప్పుడు మహనీయులు ఎలా మనకి స్వేచ్ఛని, స్వతంత్రాన్ని అందించడానికి ఎంతమంది మహానుభావులు, మహనీయులు కష్టపడ్డారు. రేపు జరిగేది కూడా ఇంచుమించుగా అలాంటిదే. ఎందుకంటే మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతున్న తరుణంలో, అంటే ఏమైపోతాం అనేది అర్థం కాని పరిస్థితులు. అకాల వర్షాలు, వర్షాకాలంలో ఇంత టెంపరేచరు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ భూమి మీద మనిషి చేసిన తప్పిదమే ముమ్మాటికి. దీన్ని సరిదిద్దాల్సింది కూడా ముమ్మాటికి మనిషి మాత్రమే. దీన్ని ఒక 10 రోజుల ముందు శ్రీనాథు, అప్పలనాయుడు గారు, ఇంకా శ్రీనివాస్ గారు, మోహన్ గారు
ఇక్కడున్న ఎవరైతే మిత్రులు ఉన్నారో వీళ్ళందరికీ చెప్పంగానే సత్యనారాయణ గారు తులసి ఆర్గానిక్ విశాఖపట్నం మాస్టర్ ఆయన ఈ ప్రచారాన్ని నాకు బాగా సపోర్ట్గా ఉన్నారు. విశాఖపట్నంలో ఒక పోస్ట్ పెడితే కొన్ని వేల మంది చూశారు, కానీ వచ్చింది మాత్రం వందల మంది, మహా అయితే 100 మంది ఉంటారు ఇక్కడ. మరి ఈ 100 మంది ఎందుకు వచ్చారంటే మీకు మాత్రమే భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఆ యోగ్యత మీకు మాత్రమే ఉంది. భవిష్యత్ తరాలకి భద్రంగా ఈ భూమాతని అప్పచెప్పడానికి, ఆ సంస్కృతిని అప్పచెప్పడానికి మీ భుజాల మీద ఈ బాధ్యతను పెట్టారు. ఇది చిన్న విషయం కాదు, అందరికీ ఇలాంటి అవకాశం రాదు. మీరందరూ రేపు జరగబోయే కార్యక్రమానికి గ్రామానికి 4 నెలల టైం ఉంది. నేను 2 రాష్ట్రాలు తిరుగుతున్నాను, 1 గంట ఖాళీ లేకుండా తిరుగుతున్నా. మిమ్మల్ని నేను వినయంగా కోరుకునేది ఏంటంటే మన విజయనగరం జిల్లాలో ప్రతి మండలం, ప్రతి గ్రామం మూలాల్లోకి వెళ్ళి యువ రక్తాన్ని పట్టుకుని వేదిక మీదకి తీసుకొచ్చాల్సిన బాధ్యత నాకు. ఒక 10 మంది మాత్రం కావాలి ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఆ 10 మంది ఎవరైతే ముందు చేతులు ఎత్తుతారో 4 నెలలు కష్టపడతాం, 4 నెలలు కష్టపడతాం. ఆ 10 మంది ఇక్కడ శ్రీనాథ్ గారికి ఇంకా వాళ్ళతో ఉన్న బృందంలో ఒక 4 ఉన్నారు. వాళ్ళు మీ పేర్లు నమోదు చేసుకుంటే మీరు ఏమేమి చేయాలి ఈ 4 నెలలు అనేది నేను చెప్తాను. ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం భోజనం తర్వాత ముగిసినట్టు కాదు, మొదలైనట్టు. ఇప్పటి వరకు 2025 ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం వరకు బాధ్యతలను మనం తీసుకెళ్దాం. అంటే 4 నెలలు ఉంది. ఈ 4 నెలల్లో ఈ కార్యక్రమాన్ని మనం వేగవంతంగా, అంటే ఎట్లా అంటే రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. మనం ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నాం. మన అడుగులు ఏ విధంగా ఉంటాయి రైలు ఎక్కడానికి, అంత వేగంగా మనం ప్రతి క్షణం కూడా మనం చేస్తేనే ఈ భూతాపాన్ని అరికట్టగలుగుతాం. ప్రతి భూతాపం పెరుగుతూనే ఉంది. మీరందరూ అసలు సిసలైన ప్రకృతి ప్రేమికులు, లేకపోతే ఇక్కడ రాలేదు. మనందరం కలిసి పనిచేద్దాం, కలిసికట్టుగా ఉందాం, ఈ సమస్యని అధిగమిద్దాం. ఇది చిన్న విషయం కాదు, ఇది ఎవరు ఊహించలేదు. ఇంత వర్షాకాలంలో ఇంత ఎండలు, ఇంకా ఈ పెరిగేవే, తగ్గేవి కాదు. మనం మన జీవన విధానాన్ని, మన అలవాట్లని మనం మార్చుకోవాలి. వస్తు వ్యామోహాలను తగ్గించుకోవాలి. ప్రతి వస్తువు ఇంధనం మీద, విద్యుత్ మీద, యంత్రం మీద తయారవుతున్నాయి. మనం ఆర్భాటాలకు పోయి వస్తువులు వాడే కొద్ది విద్యుత్ అవసరాలు పెరుగుతాయి. విద్యుత్ అవసరాలు పెరిగితే కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. అక్కడ మంచు ఖండాలు కరిగిపోతాయి, నీటి మట్టాలు పెరుగుతాయి. నదీ పరివాహం, తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నీ మునిగిపోతాయి. మరి మన వస్తు వ్యామోహాన్ని తగ్గించుకోవాల్సింది. రెండోది, చేతి వృత్తులు వాడుకోవాలని అలవాటు చేసుకోవాలి. నేను ధరించినవన్నీ కూడా చేతి వృత్తులు. మీరు రాబోయే రోజుల్లో పండగలకి, శుభకార్యాలకి నేత వస్తువులు, కుందులు అలాంటివి చాలా ఉన్నాయి, ప్రతి జిల్లాలో ఉన్నాయి. వాటిని మీరు పవిత్రంగా, ఇది ఎన్ని లక్షల సంవత్సరాల పరంపర చెప్పండి. ఒక దారాన్ని చేతితో తీసి ఇంత అల్లిక చేసి ఇస్తున్నాడే, ఇది కదా మనం వాడాల్సింది. విదేశీ బ్రాండ్లు ఎందుకు వాడుతున్నారు? దీనివల్ల మనకి యంత్రాలు వాడాలి కాబట్టి దానివల్ల భూతాపం పెరుగుతుంది. ఇలాంటివి జీవన విధాన సరళిని కూడా మీరు మార్చుకుని జీవించటం ఈ రోజు నుంచి మొదలు పెట్టాలి.
నలుగురికి ఈ విషయాలు చెప్పటం కూడా మీరు చేయాలి. మరి సుభాష్ పాలేకర్ గారు 45 సంవత్సరాలు మనందరి కోసం ఇన్ని శిబిరాలు నిర్వహించి 40 లక్షల మందిని తయారు చేశారు. 40 లక్షల మందిని తయారు చేశారు. 40 లక్షలు అంటే చిన్న సంఖ్య, పెద్ద సంఖ్య? పెద్ద సంఖ్య. భారతదేశ జనాభాతో పోలిస్తే కదా. అయ్యా వేదిక మీద సైలెన్స్. మరి మనకున్న భారతదేశ జనాభాలో 40 లక్షల మందిని ఆయన తయారు చేస్తే పాలేకర్ గారి వయసు అయిపోయింది. 40 ఏళ్ళ నుంచి చెప్పిన పాటనే చెప్తా తిరుగుతున్నారు. ఆయన ఏది పెడితే అదే తింటారు. ఆయన సృష్టించుకుంది, ఆయన కనుక్కున్న ఆహారం కోసం ఎదురు చూడ్డు. ఇంత నిస్వార్థంగా మనందరి కోసం కష్టపడ్డారు 40 సంవత్సరాలు. 4 నెలలు మీరు కష్టపడలేరా? పడతారా? పడి 25-30 సంవత్సరాల వాళ్ళని ఎతికి జల్లెడి చేసి పట్టుకోండి, గెల వేసి. వాళ్ళు అడిగే ప్రశ్నలన్నిటికీ మీకు ఇప్పుడే నేను సమాధానం చెప్తా. యువకుల్ని మనం పట్టుకొస్తే ఏమవుతుందంటే, ఇంట్లో ఆడవాళ్ళు అందరూ చేసినట్టే మనం బతకాలి, ఈ కొత్త పద్ధతులు మనకేంటి భార్య లాగుతూ ఉంటుంది ఇంట్లో. అందుకనే 10 రోజులు వినడానికి రమ్మందాం. ఇది ఆచరిస్తాం లేదా అనేది వేరే విషయం. ఒక చక్కని ప్రదేశంలో చక్కని భోజనాలు, 3 పూట్ల భోజనాలు, వసతి, అది వినటానికి చూడటానికి రమ్మందాం, చుట్టం చూపుగా. అప్పుడు వస్తారు కదా. వచ్చిన తర్వాత భార్య చెప్పుద్ది ముందు మొదలు పెడదామండి అని. ఎందుకంటే నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. భార్య భర్తలు కలిసి రాదు, ఒక్కడే వస్తాడు. ఇంటికి వెళ్ళాక పంచాయతీ స్టార్ట్ అవుతుంది. ఇలా 100 కుటుంబాలు చూశారు. అలా కాకుండా, ఎందుకంటే ఈ వారం 10 రోజులు విన్న మాటలు లేని ఆ విజ్ఞానాన్ని ఒక్క నిమిషంలో, గంటలో చెప్పలేరు, వాళ్ళు వినలేరు. దీన్ని కొట్టి పారేస్తున్నారు. అందుకని భార్యాభర్తలు కలిసి రావాలి. భార్యాభర్తలు వస్తే ప్రతి ఇంట్లో 5 సంవత్సరాల పిల్లలు ఉంటారు, 10 సంవత్సరాల పిల్లలు ఉంటారు కూడా. వాళ్ళు కూడా ఎంట పెట్టుకున్నారు. వాళ్ళకి ఎక్కడ ఆటలు, పాటలు, బొమ్మలు, మట్టితో తయారు చేసే వాళ్ళకు కూడా ఏర్పాటు చేశారు. ఉదయం అల్పాహారం అమ్మా నాన్న పిల్లలు కలిసి చేస్తారు. అక్కడి నుంచి అమ్మా నాన్న క్లాసులోకి వస్తారు. వీళ్ళకి వేరే ఏర్పాట్లు చేస్తున్నాం. మధ్యాహ్నం మళ్ళీ కలిసి అందరూ భోజనం చేస్తారు. మళ్ళీ ఎవరి దారి వాళ్ళు. మళ్ళీ రాత్రికి అందరూ కలిసి భోజనం చేస్తారు. ఆడవాళ్ళు, పిల్లలు ఒక చోట వ్యవస్థ, మగవాళ్ళకి ఒక చోట వ్యవస్థ. మీరు 10 రోజులకి 10 బట్టలు, దుస్తులు కూడా తీసుకురావటం, ఎన్ని మోసుకురావటం కష్టం అనుకుంటే మీరు 4 జతలతోనే రండి. బట్టలు ఉతుకటానికి కూడా వ్యవస్థ ఏర్పాటు చేశారు. పిల్లలు ఏడవకుండా ఉండాలంటే, చిన్నపిల్లలు ఉన్నారు, ఆసక్తి ఉంది, 5 సంవత్సరాల లోపు వాళ్ళు ఆసక్తి ఉంది రావాలని, మీ అత్తమామలు కూడా తెచ్చుకోండి వాళ్ళని ఆడించడానికి. ఎలాగైనా సరే వీళ్ళందరినీ పట్టుకురావాలి. వీటిలన్నింటినీ మీరు సమాధానం చెప్తాక ఈ విషయాలు చెప్తున్నారు. ఇలా మనం చెడగొట్టుకున్నాం, పోగొట్టుకున్నాం, మళ్ళీ బతికించుకోవటానికి మనం అందరం కష్టపడాలి. ఇది ఈ రోజు మనం మొదలు పెడితే 15-20 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు బీబీ నాయుడు గారు చెప్పారు, ఆయన జీవామృతం మొదలుపెట్టినప్పుడు ఆ జీవామృతం వాసనకి 50 రూపాయలు ఎక్స్ట్రా వాళ్ళు వచ్చింది. ఈ పని మేము చేయలేము, మాకు పనిష్మెంట్ అన్నట్టుగా వాళ్ళు భావించారని చెప్పారు. మరి ఈ రోజు ఎంతమంది వచ్చారంటే ఇది ఆగుద్దా, ముందుకు వెళ్తుందా చెప్పండి? ఖచ్చితంగా కదా, ఖచ్చితంగా వెళ్తుంది. ఈ జీవామృతం గురించి మీకు ఒక మాట చెప్తాను. అనంతపూర్లో ఒక పెద్ద ఆసాని 100 ఎకరాలు చేస్తున్నారు. ఆయన జీవామృతం కలపడానికి ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగే కట్టేశాడు. దాన్ని ఇలా కర్రతో కలపడం కష్టం. యజమాని దాన్ని కలపమని చెప్తున్నాడు.
ఈ ఇతనికి పొలంలో పనిచేసే ఆ పిల్లాడు ఎలా కలపాలి ఆలోచన చేసి గోజు పెట్టుకుని దాంట్లో ఈత కొట్టేశాడు. ఈత కొడితే అతనికి స్కిన్ ఎలర్జీ ఉంది, దురద. అది రెండో రోజు గోపుటం మానేసం అయిపోయింది. ఇది గమనించాడు. ఇక ఆ సమస్య ఉన్న వాళ్ళందరికీ ఆ జీవామృతం రాయటం పులివాడు. ఆయన ఇప్పుడు జీవామృతం డాక్టర్ అయిపోయాడు. అంటే ఇది కంపు కాదు, పరిమళం. అందుకే ఈ విషయం చెప్తున్నారు. ఇది పరిమళం. మన శరీరంలో ఉన్న మానసిక రోగాలకి, శారీరక రోగాలకి గోవు నుంచి అది గోమయే వసతి లక్ష్మి అన్నారు కదా. గోవులో ఎక్కడ నీ స్థిర నివాసం లక్ష్మి? గోమయంలో. ఇది కంపు కాదు, ఇది పరిమళం. మరి ఇంత చక్కని కార్యక్రమం అడగంగానే శ్రీనివారి గారు చెప్పారు, బేబీ నాయన గారు మొత్తం నేనే ఏర్పాటు చేస్తానని. ఇవన్నీ ఏంటంటే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు నంది పాత్ర వెనకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు అత్యంత సమీపంలో ఉందనేది అర్థమవుతుంది మీరు చూస్తుంటే కదా. ఒకవైపు ఒక ఆనందం ఉంటే 4-5 రోజుల నుంచి నేను ఇక్కడే ఉన్నాను. విజయనగరం, శ్రీకాకుళం చుట్టూ రాజాం చుట్టూ తిరుగుతున్నాం. పాలేకర్ గారు డేట్స్ ఇచ్చారు, రామచంద్ర మిషన్ వారు ఇంత చక్కని అవకాశం ఇచ్చారు. 10,000 మందికి 10 రోజుల పాటు. ఏ ఊర్లో చూసినా జెర్సీలే చూశాను. ఇక్కడ మళ్ళీ గుండెలు పిండేస్తుంది. ఏంటి బతుకులు, ఏంటి బతుకులు, ఎవరు నేర్పాలి, ఎవరు మార్చాలి అంటాను. ఒక్క దేశీయ ఆవు లేదు. మా శ్రీనాథ్ దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర చూసాను దేశీయ ఆవు. అక్కడ టెక్కలి దగ్గర ఎక్కడో ఒక చోట చూశాను, భరత్ దగ్గర చూశాను. మా ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర మాత్రమే దేశీయ ఆవులు ఉన్నాయి, మిగతా వాళ్ళ దగ్గర దేశీయ ఆవులు లేవు, జెర్సీలు ఉన్నాయి. ఇది ఆవు కాదు. ఇది మనం కృష్ణ దేవాలయంలో ఉన్నాం. కృష్ణుడు వెనుక జెర్సీ ఉందా, దేశీయ ఉందా చెప్పండి? దేశీయ ఆవు. మరి కృష్ణుడుకి మనం అందరం పూజలు చేస్తున్నాం కదా. కృష్ణుడు ఎవరికి పూజలు చేశారు? గోమాతగా, జెర్సీకా? మరి జెర్సీలు ఎందుకు పెట్టినారు మీరు? అంటే మీరు కృష్ణుడి మీద విశ్వాసం లేదు, భక్తి లేదు. యశోదమ్మ వెన్న జెర్సీలు పెట్టిందా కృష్ణుడికి? లేదు కదా. దీన్ని ఎప్పుడు తొలగించేస్తారు? ఎప్పుడు దేశీయ ఆవులు తెచ్చుకుంటారు? దేశీయ ఆవులు తెచ్చుకుంటారంటే రెడీగా ఆవులు ఇవ్వటానికి మా శ్రీధర్ ఉన్నారు. ఆయన గోరక్షాదళ్, ఆయన తెలంగాణలో గోరక్షాదళ్ వ్యవస్థాపకులు. ఆయన ఇప్పటి వరకు 25,000 ఆవుల్ని పట్టుకున్నారు. మీ జిల్లా ఆవులే. ఇక్కడి నుంచి చిక్కిరిసి అయ్యా వేదిక మీద రావాల్సింది కోరుతున్నారు. ఆయన కూర్చేయండి. మాటలు కాదు, 25,000 ఆవులు పట్టుకోవడం అంటే. అర్ధరాత్రి పూట మిర్చి బస్తాలు తొక్కినట్టు తొక్కించుకొని వాటిల్ని రామోజీ ఫిలిం సిటీ ఎంటర్ అవ్వగానే చేజింగ్ చేసి, సినిమాలో కూడా ఆ చేజింగ్లు ఉండవు, తిరిగి ఇంటికి వస్తారా రారో అని భయం మాకు. అలాంటివి పట్టుకుని రాత్రంతా మెలికలే ఉంటారు వీళ్ళు. ఉండి ఈ ఆవును పట్టుకుని జియాగూడలో ఒకే ఒక గోశాల ఉంది. అక్కడ 2 ఎకరాల్లో ఉంటుంది. అది 8,000 ఉన్నాయి ఎకరా, 8,000 ఆవులు ఉన్నాయి 2 ఎకరాల్లో. ఎంత బాధ చూడండి. కూర్చుంటాకి పడుకుంటాకి కూడా చోటు లేదు, నిండిపోయింది. శ్రీధర్ నాకు ఒక 6 నెలల నుంచి చెప్తున్నారు, అయ్యా ఇక్కడ ఏమైనా స్థలం చూద్దాం. మానాపూర్ సంత, నాకు తెలియదు అన్ని పేర్లు ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ఈ సంత నుంచి హైదరాబాద్కి వస్తున్నాయి, అక్కడ మేము పట్టుకుంటున్నాం. అక్కడ ముస్లిమ్స్ దాడి చేస్తున్నారు.
అదే ఇక్కడ మాకు 5 ఎకరాల స్థలం కానీ 10 ఎకరాల స్థలం కానీ ఇస్తే కొండకి దగ్గరగా ఉండాలి. మీరు ఎవరైనా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. కొండకి దగ్గరగా ఉంటే 6 నెలలు మేతకి నీటికి ఇబ్బంది లేకుండా చూడాలి అనేది ఆలోచన. దీని మీద 4-5 రోజుల నుంచి తిరుగుతున్నాం. ఒకవైపు ఈ కార్యక్రమానికి టైం ఇస్తూనే మిగిలిన టైము ఈ జిల్లాలో తిరుగుతున్నాం. 5-10 ఎకరాల భూమి కావాలి, కొండకి ఆనుకున్న భూమి కావాలి, చుట్టుపక్కల వరి చేలు ఉండకూడదు. ఇలాంటి దానికి ఎందుకంటే మళ్ళీ మన ఆవుల వాళ్ళ దాంట్లోకి వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. మీ దృష్టిలో ఏమైనా ఉంటే మా శ్రీధర్ గారికి నెంబర్ ఇవ్వండి, నాకు ఇవ్వండి, లేకపోతే సత్యనారాయణ గారికి, శ్రీనాథ్కి, ఎవరికైనా ఇవ్వండి. ఇవి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇంచుమించుగా ఆవులు అయిపోయింది, సపరించేశారు. ఇంకా మిగిలింది ఒరిస్సా నుంచి వచ్చే ఆవులు. ఇవైనా కాపాడుకోకపోతే ఈ జ్ఞానాన్ని అందించిన తర్వాత మీకు ఆవు ఎవరిస్తారు? అందుకనే ఆవుకి అయ్యే ఖర్చుల గురించి వెనకడగమాట. భగవంతుడు వేరే దారి మీకు డబ్బులు ఇస్తారు. తిరుమల స్వామి వారికి 3.5 సంవత్సరాల నుంచి నైవేద్యం ఇస్తున్నాం. స్వామి దైవాలతో జరుగుతుంది. 2010లో అభిషేకాలకి జెర్సీలతో జరుగుతుందని నా మిత్రుడు నేను శ్యాంప్రసాద్ రెడ్డి నేను ఒక శివరాత్రి రోజున 2010లో ఈ స్వామికి ఆవుల్ని పంపించాలి కొండ మీద, కానీ ఒంగోలు ఆవుల్ని శివరాత్రి రోజున యాదృచ్ఛికంగా అది జరిగింది. 2 ఆవులు అనుకున్నాం. మీలాంటి వాళ్ళందరూ మిత్రులు కలిసి 108 ఆవులు. ఐవి కృష్ణారావు గారు అప్పుడు ఈవోగా ఉన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పూజలు చేసి ఒక్కొక్క డీసీఎంలో 5 ఆవుల్ని బండి వెనక బండి కట్టి తీసుకెళ్ళాం చక్కగా. అవి వాళ్ళ 300 చిల్లరైంది. అప్పుడు నాకు వ్యవసాయ భూమి లేదు, ఒక ఆవు లేదు. స్వామికి 2 ఆవులు ఇస్తే స్వామి నాకు ఇప్పుడు 200 ఆవులు ఇచ్చారు. 200 ఆవులు సాకాలంటే ఎంత వ్యవస్థ ఉండాలి? అంత డబ్బులు ఇచ్చాడు, అంత గోపాలకుల్ని ఇచ్చాడు, మనసున్న మనుషులు ఇచ్చాడు. అందుకనే మీరు స్వామికి ఒకటి అర్పించండి. అంటే ఈ ఆవుతో మీరు చేయాల్సిన సంస్కారాలు ఏంటంటే, గోవుని పూజించడం అంటారు చాలామంది. శనివారము శుక్రవారము పసుపులు రాసి బొట్లు పెట్టి ప్రదక్షిణ చేస్తారు. ఈయనతున్నప్పుడు ప్రదక్షిణ చేస్తున్నారు, ఈయనప్పుడు అసలు ప్రదక్షిణ చేయమాకండి. అది చాలా తప్పు. కొంతమంది గురువులు చెప్తున్నారు. ఎందుకంటే అది మానసికంగా కంగారులో ఉంటుంది. నా కూతురు నా కొడుకు ఎలా ఉన్నాడు, మీరు తిరిగారనుకోండి, నా కొడుకు ఎత్తుకుపోతారు వచ్చేది కంగారు పడి దాన్ని తొక్కుతుంది. అట్లాంటి పిచ్చి పనులు చేయటవారు. మీరు దానికి దూరంగా ఉండి దాన్ని మన మీద వాళ్ళ కన్ను పడలేదని ఆవు గ్రహిస్తాక ఎంత దూరం ఉందో అంత ప్రదక్షిణ చేయండి, కానీ దాని చుట్టూ తిరగమాకండి. చాలామంది చేస్తున్నారు. అవి మానసికంగా కంగారులో ఉంటాయి. అలాంటి టైంలో నోరు లేవవి ఏం చెప్పుకుంటాయి. అట్లా కాకుండా పూజలు చేయటం ప్రదక్షిణాలు చేయటం కాదు. గోమయాన్ని గోమూత్రాన్ని మీ పొలంలో ఇస్తే అది పూజ. భూమికి గోవుకి పూజ అంటే అది. ఇది మీరు చేయాలి. ఇంకా మీ నుంచి నేను జరిగిన గత కొద్ది రోజులుగా తిరుమలలో ఏం జరిగిందో తెలుసు. కొండ మీద కావాల్సింది 15 టన్నులు నెయ్యి. దీనికోసం మనం ఏదో రాష్ట్రం నుంచి తెచ్చుకుంటున్నాం. మనకి సూర్యుడి దయ ఉంది, మనకి వర్షపాతం ఉంది, వానదేవుడి దయ ఉంది, చక్కని భూములు ఉన్నాయి. లేనిది ఒకటంటే విజ్ఞానం. దాన్ని మనం చేసుకుని నేను ముఖ్యమంత్రి గారికి 1 వారం రోజుల క్రితం ఈ కార్యక్రమానికి ముందు ఒక లెటర్ పంపించి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి. దాంట్లో ఏంటంటే 5,000 మంది యశోదమ్మల్ని మనం తయారు చేద్దాం ఆంధ్రప్రదేశ్లో. యశోదమ్మలు కృష్ణ భగవానుడికి వెన్న ఎలా పెట్టారు? పవిత్రంగా ప్రేమతో పెట్టారా? ఈ కొండ మీద స్వామి వెలిసినప్పుడు కంపెనీలు ఉన్నాయా? లేవు కదా. అప్పుడు యశోదమ్మలు పెట్టారు కదా. మళ్ళీ అది మొదలవుతుంది. దీనికి ఎన్ని ఆవులు కావాలి? విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు కొన్ని వేల మంది, 100ల మంది నాకు ఫోన్ చేశారు. ఏమిటి పరిస్థితి అని బాధపడుతున్నారు. బాధపడక్కర్లా. ఎవరు ఏ జిల్లా నుంచి వెళ్ళిపోయారో ఆ జిల్లాలో మా రైతులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు
ఒక ఆవును కొని ఆ రైతుకు ఇవ్వండి. ఆ నెయ్యిని తయారు చేసిన వెన్నని 35 లీటర్లకి 1 కేజీ నెయ్యి వస్తుంది. అది 2000 రూపాయలకి తయారై ఉంటుంది. ఆ 2000 రూపాయల నెయ్యి తిరుమల ఏదైతే కొంటుందో 500 రూపాయలు కొని పైన 1500 రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ కింద కానీ లేకపోతే విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు కానీ కార్పొరేట్ కంపెనీలతో కొనిపించండి, రైతుకి నష్టం లేకుండా. ఇలా దశల వారీగా మనం 15 టన్నులు చేద్దాం. మొదటిగా 5 సంవత్సరాలు, మొదటిగా 5 సంవత్సరాల్లో దశల వారీగా 3 టన్నుల నెయ్యి రోజుకి మనం నిర్మాణం చేయవచ్చు. భక్తుడు ఎవరైనా కల్తీ చేస్తారా చెప్పండి? చేయడు కదా. కంపెనీ వాళ్ళకి కల్తీ చేస్తారు, వాళ్ళకి పవిత్ర భావం ఉండదు. అందుకని ఇది భక్తుల్లోంచి రావాలి, భక్తులకి దాతలకి అనుసంధానం జరగాలి. ఇది చేస్తే దాతలకు కూడా 5 పుణ్యాలు వస్తాయి. హుండీలో డబ్బులు వేస్తే 1 పుణ్యం. అదే రైతునికి సపోర్ట్ చేశారనుకోండి, రైతుకి పుణ్యం చేసినట్టు అవుతాడు దాత. భూమిని ప్రత్యక్షంగా పరోక్షంగా కాపాడినవుతాడు, గోవుని కాపాడినవుతాడు, స్వామికి మంచి నైవేద్యం ఇస్తున్నాడు, నెయ్య భక్తుడికి మంచి ప్రసాదం ఇస్తున్నాడు. 5 పుణ్యాలు వస్తాయి. ఈ విధంగా ఒక లెటర్ రాసి నేను ఇక్కడికి వచ్చాను. స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు 2015 ఫిబ్రవరిలో జరిగే కార్యక్రమం, 2025లో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేసి 10,000 మంది యువకులు రావాలి. మా విజయనగరం జిల్లా నుంచి 1000 మంది అక్కడికి రావాలని నేను కోరుకుంటున్నాను. మా విజయనగరం అన్నంటే నేను ఇక్కడ మా నాన్న చిన్నతనంలో ఇక్కడ నేను ఒక 6 నెలలు పెరిగాను. నేను 1969లో పుట్టాను. అప్పుడు నా వయసు 3 నెలలు. అప్పుడు మా నాన్న ఉద్యోగం ఎత్తి ఇక్కడ కొన్నాళ్ళు నేను పెరిగాను, 1 సంవత్సరంలోపు. అలా నాకు ఈ ఊరు మళ్ళీ నేను ఇక్కడికి రావటం జరిగింది. ఇంకొక విషయం, ఈ ప్రకృతి వ్యవసాయంలో అత్యంత కీలకమైనది 5 దొంతర్ల పంట. దీని మీద మనం ఎక్కువ పనిచేయాలి. ఇది మనం అవసరానికి మించి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రజలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి తిండి అవసరాలు ఎంత ఉన్నాయని లెక్క కట్టకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్టులు కట్టి వరిని మాత్రమే పండించాము. మన కంచంలో వరి మాత్రమే లేదు. మన కంచంలో ఎన్ని రకాల పంటలు, గింజలు ఉన్నాయో అవన్నీ మన భూమిలో మాత్రమే ఉండాలి. ఇది నేర్పాలి. ఇది నేర్పడానికి 5 దొంతర్ల పంట 5 లేయర్ మోడల్, బెస్ట్ మోడల్ పాలేకర్ సిస్టంలో ఇది నేను గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలో నా కళ్ళారా నేను చూసొచ్చాను గత 4 సంవత్సరాల నుంచి. మొన్న మేలో మేము ఒక 100 మందిని తీసుకువెళ్ళాను. వాళ్ళు అక్షరాల 1 ఎకరంలో మొదటి సంవత్సరం 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. 5 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, 6 లక్షలు సంపాదించే వాళ్ళు. నేను మిమ్మల్ని ఆశ పెట్టట్లేదు, నేను మాత్రం 3 లక్షలే వస్తుందని చెప్తున్నాను. సూర్యుడి దయ మనందరి మీద ఉంది. మనం వరి ఒకటే పెట్టుకుని కూర్చున్నాం. వరిలో ఇంత లోతు నీళ్లు పెడతాం, ఇంత డబ్బులు సంపాదిస్తున్నాం. ఎంత వస్తుంది? 25,000, 30,000, అంతే కదా. వాళ్ళు 5% నీళ్లు వాడి ఇంత డబ్బులు సంపాదిస్తున్నారు. ఎకరానికి 3 లక్షలు. ఇది నేను ఆచరిస్తున్నాను. 1 ఎకరంలో 3 లక్షలు మీకు చేసి చూపిస్తాను. అది మీరు మొదలుపెట్టినాక తప్పైతే నన్ను పట్టుకోండి. ఎంత నష్టం వచ్చిందో అంత నేను డబ్బులు మీకు ఇచ్చేస్తా. సభాముఖంగా చెప్తున్నాను. అంత గొప్పగా ఉంటుంది విధానం. దీంట్లో మళ్ళీ ట్రాక్టర్ దున్నేది లేదు. ప్రధాన పంటలు తప్ప అంతర పంటలు మాత్రమే నాటుకునేది ఉంటుంది. సభల తర్వాత నేను గుజరాత్ వెళ్ళాను. శ్రీనివాస్ గారు కూడా మీరు వచ్చారు కదా. ఇది చూసిన తర్వాత తెలంగాణలో ఇమ్మీడియట్గా 15 మంది మొదలుపెట్టారు. మోనోకల్చర్ వల్ల, ఏక పంట వల్ల భూమి వేడెక్కుతుంది. దీన్ని వృక్షాలతోనే భూమిని తాపాన్ని తగ్గించగలుగుతాం. ఈ వృక్షాలతోనే మన ఆదాయం తీసుకోవాలి. వరిలో డబ్బులు లేవు. వరి
ఎవర్ గ్రీన్ కాదు, టెంపరీ గ్రీన్. 6 నెలల తర్వాత అక్కడ ఏమి ఉండదు. ఒక పక్షి వాళ్తాకి లేదు, ఒక కీటకం నివాసం తాకి లేదు, ఒక తేనెటీగ నిలబడతాకి లేదు. ఇది కృష్ణా జిల్లాలో ఒక మోడల్ నేను తయారు చేశాను. 60/60, ఒక చిన్న చెరువు, 10% చెరువు, మాగాండ్లు మెట్ట చేసి ఈ విధంగా తయారు చేశాను. ఇంకా శ్రీధర్ అంటున్నాడు, మాకు మీ భూములు వేరు, మా భూములు వేరు. భూమి అన్నపూర్ణేశ్వరి, భూమి అన్నపూర్ణేశ్వరి. మన వర్షాలని మనం పట్టుకోవాలి. మీకు సుమారుగా ఒక 5 ఎకరాల భూమి ఉందనుకోండి. ఈ భూమి మీద ఆకాశంలో ఇంకో 5 ఎకరాలు ఉంది. భగవంతుడు ఫ్రీగా ఇచ్చాడు. ఆ 5 ఎకరాల నీళ్లు మీ భూమిలోనే పడుతుంది. దాన్ని బయటికి పంపించడం ఒక చుక్క కూడా చేయకుండా మీరు దాచిపెట్టుకోలేదు. జ్ఞానాన్ని మీకు అర్థమైతే 3 కాలాల్లో మీరు పంటలు తీయవచ్చు. ప్రాజెక్టులు అవసరం లేదు. మీ పొలంలో ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్. మీ పొలంలో ఉన్న చెరువే కాళేశ్వరం ప్రాజెక్ట్. మీకున్న భూమిలో 10% చెరువు తవ్వుకోవాలి. మీకు ఎంత భూమి అయినా ఉండదు, 10% వేసవి కాలంలో చెరువు తవ్వుకుంటే అది నిండితే చాలు, మీ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది. ఇక దాంట్లో నిరంతరం నీళ్లు నిలబడటానికి వానపాములు, సూక్ష్మజీవులు చేసే పని అది ఎప్పుడూ ఆ నిల్వలు తగ్గడం. ఒకవేళ తగ్గినా మీ బోరు పనిచేస్తాం, దాని పక్కన బోరు వేసుకోవాలి. మళ్ళీ బోరు వేసే పని కూడా అక్కర్లేదు. ఈ అన్ని విషయాలు సమగ్రవంతంగా మీకు ఆ 10 రోజుల్లో చెప్తారు. ఆఖరి రోజున ఏవైతే అంతరించిపోతున్న మన దేశీయ వరి వంగడాలు ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశంలో 200 మంది సీడ్ యాక్టివిస్టులు ఉన్నారు. వాళ్ళందరినీ అక్కడికి పిలుస్తున్నాం. అవన్నీ 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడి కాలం నాటి విత్తనాలు. ఆ విత్తనాలు మళ్ళీ మీ చేతిలోకి జ్ఞానంతో పాటు సంపదను తీసుకుని మళ్ళీ మీ గ్రామాల్లోకి వెళ్ళాలి. ఇంకా దీంతో పాటు ఔషధ గుణాలు ఉన్న మొక్కలు పండించే వాళ్ళు మధ్యప్రదేశ్లో, భారతదేశంలో రకరకాల రాష్ట్రాల్లో ఉన్నారు. ఆ ఔషధ మొక్కలన్నీ కూడా ఒక్కొక్కళ్ళు 5-10 మొక్కలు మీరు కొనుగోలు చేసుకుని ఆ అందుబాటులో పెడతాం. అది చాలా పెద్ద ప్రాంగణం, అది 4000 ఎకరాలు. అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి కార్గో కూడా మీకు ఏర్పాటు చేస్తున్నాం. ఈ మొక్కలన్నీ పట్టుకుని రావాలంటే కష్టం కదా, అందుకని కార్గో ఉందనుకోండి, మీ జిల్లాకు వచ్చేస్తే ఏ మొక్క మీరు తీసేసుకుని మీరు పెట్టుకోవచ్చు. అంటే ప్రయాణంలో మీకు డ్యామేజ్ కాకుండా, అసౌకర్యం లేకుండా ఇంత సూక్ష్మంగా ఆలోచించి అన్ని పనులు మీకోసం చేసి పెడుతున్నాం. ఈ రోజు నుంచి మీరు వేట మొదలు పెట్టాలి. మీ జిల్లాలో ఎవరైతే ఉన్నారో మంచి పిల్లలు, ఎలాంటి వ్యసనాలు లేని వాళ్ళని సెలెక్ట్ చేసి, వ్యసనం లేని వాడైతే చాలు, వాడిని చక్కగా మార్చేస్తున్నాం. అట్లా ఈ పని మనం మొదలు పెడదాం.